ఇది జీవితాంతం ఇక్కడే పడి ఉండాలరా. ఇది అరిసే కుక్క కాదు, కరిసే కుక్క. బాస్ నేను నంబర్ 11 మాట్లాడుతున్నాను. ఆ పిల్లాడు ఆ కుక్కను వెతుక్కుని ఒక గ్రూప్ గా తిరుగుతున్నాడు. రాని వాడు ఈ ప్లాన్ వేసింది వాడు కోసం కదా. మనమా వాడిని వచ్చే దారిలో అడ్డుకొని తోట తీస్తే వాడు ఇటువైపే రాళ్లే మళ్ళీ. అలాగే బాస్, మీరు చింతించకండి. రావయ్యా చిన్నపిల్లాడా, నిన్ను బాగా స్నానం చేపించి మా బాస్ నిన్ను తీసుకురమ్మన్నాడు. వెళ్ళడరా, తనని తీసుకురండి. ఓకే బాస్. ఎలాగో నీళ్లతో స్నానం చేశారు, కానీ ఒకేసారి సోపు రుద్దుకొని స్నానం చేసేయండి, బాగుంటుంది. అరే బాసు తననే చేయమన్నారు, అంతేగాని మిమ్మల్ని కాదురా. వద్దుకోండ్రా తనని. హలో అంకుల్, నేను ఇక్కడున్నాను. అరే, ఇప్పుడు మీ బాస్ కూడా తడిచిపోయాడు చూడండి. ఆయనకు కూడా సోప్ ఇచ్చి స్నానం చేయమనండి. తప్పించుకున్నాడ్రా. మ్యాటర్ చెప్పు. ఏంటే రే, ఆ పిల్లగాని వాష్ చేయండి అంటే మీరు వానికి సోప్ వేసి స్నానం చేయించడం కాదురా, కొట్టి ఇరగదీయండి అనేరా. రే, వాడు నన్ను ఎలా కొట్టాడో చూసారు కదరా, ఆ విధంగా కొట్టమని చెప్పాను రా. సారీ బాస్, అయినా గాని మీరు పంపించిన పిల్లలు నన్ను ఎంత బాగా సోప్ పెట్టి స్నానం చేయించారో తెలుసా? వాళ్ళు కష్టపడిన దానికి ఫలితం లేదా చెప్పండి. అరే, ఆ చిన్న పిల్లని స్నానం చేయించకూడదంట, కొట్టాలట. హలో, ఇటువైపుగా శివ అనే కుర్రాడు సైకిల్ మీద వెళ్తుంటే మీరెవరైనా చూసారా? చూసాను, కానీ నువ్వెవరో? నేను వాడి ఫ్రెండుని. యారా, తను చెప్పింది విన్నారా? తను ఆ చిన్న పిల్లాడికి ఫ్రెండ్ అట. తనని మనం ఏం చేయలేకపోయాం, కనీసం ఈ ఏదైనా చేద్దాం. వదిలేయండి, నన్ను వదిలేయండి నాన్న. ఇప్పుడు మీరిద్దరు తనకి సోపు నీరు వద్దండి. ఉదయం నిద్రలేవగానే స్నానం చేయకపోతే నాకు ఏదో అలా ఉంటుంది. ఎందుకురా ఒక ఇన్స్పెక్టర్ని ఇలా చేస్తున్నారు? ఒరే, నేను ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్, ఏమనుకుంటున్నారు? ఇన్స్పెక్టర్ అనగానే పారిపోతున్నారేంట్రా? ఒరే, నాకు ముందు దారి చెప్పి వెళ్ళండి. మీకేం కాదు. బాస్ బాస్, ఆ పిల్లాడు, ఆ ఇన్స్పెక్టరు, ఆ పిల్లాడి ఫ్రెండ్స్ అందరూ తను వస్తున్నారు. సమస్య లేదు, అందరూ ఇక్కడికి రానే, నేను సిద్ధంగానే ఉన్నాను. ఇక్కడికంటూ వస్తే ఆ పిల్లాడైనా పోలీసుడైనా తప్పించుకోలేరులే. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ.
హాయ్ డాగి, నేను వచ్చేసాను. ఏందిరా సినిమా చూస్తున్నారా? వెళ్ళి పట్టుకోండిరా. ఆ కుక్కను మాత్రం నాకే ఇవ్వండి. నేను ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్నే. యా ఇన్స్పెక్టరా, కాకి డ్రెస్ లేదు, తుపాకీ లేదు, కానిస్టేబుల్ లీవ్ లో పోయాడా? సారీ, డ్రెస్ వేసుకురాలేదు, రివాల్వర్ కూడా లేదు. అయితే నువ్వు ఇన్స్పెక్టర్ కాదు. అందరూ ఆపండి. చిన్న పిల్లడా, ఇక మీద ఎవరి మీద చెయ్యి చేసుకున్నావో నీ కుక్క పిల్లకు మిరకాయలు తినిపించేస్తాను. ఇది సాదా సీదా మిరకాయ కాదు, అలా అని పప్పులో వేసుకునే మిరకాయను కాదు. ఇది తింటే జీవితంతో నీళ్ళు తాగుతూ ఉండాల్సిందే. అమ్మా శివ, నువ్వు ఒకసారి లోపలికి రా. నువ్వు మాత్రమే రావాలా? రా, సరదాగా మాట్లాడుకుందాం. మిత్రులారా, శివతో మనం మంచిగా మాట్లాడాలా. అన్ని వైపులా డోర్లు మూసేయండి. ఇప్పుడు దొరికేవరా చిన్న పిల్లోడా? ఇక నువ్వు తప్పించుకోలేవు, అన్ని దారులు మూసేసాం. రేవా, బయట ఉన్న తలుపులన్నిటికీ తాళం వేసాయి. రండి. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్లే మార్గాలన్నీ లాక్ అయిపోయాయి. ఇప్పుడు ఎలా బయటికి వెళ్తావో నేను చూస్తారా. నువ్వు ఒకసారి కూడా చిన్నపిల్లగా ప్రవర్తించవంటరా? మిత్రులారా, అందరూ ఒకేసారి అటాక్ చేయండి. రండి, త్వరగా రండి. ఇదిగా వస్తున్న కాసరా. హలో, ఎవరు? అమ్మ నువ్వా? అమ్మ ఏంటమ్మా మ్యాటర్? నాన్న రమ్మన్నాడా? ఇదిగో అమ్మా బయలుదేరుతున్నాం. రే రండ్రా, రే నాయన పిలుస్తున్నాడంట. రండ్రా అమ్మా. ఈ రోజు మీ అమ్మా నాన్నల డ్రామా పనికి రాదు. ఫైట్ ఇంకా మిగిలే ఉంది మిత్రమా. చాలరా రే, కొట్టకరా. తిరిగి మించి కొట్టకరా, కొడితే చేస్తాడ్రా. ఇన్స్పెక్టర్ సార్, డ్రెస్ లేకపోయినా పర్లేదు, డ్యూటీ మాత్రం సక్రంగా చేయండి సార్. ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళిపోండి సార్. ఇక్కడే ఉంటే శివగాడు చంపేస్తాడు సార్. ఎక్కడైనా దూరంగా తీసుకెళ్ళి పెట్టండి సార్. అక్కడ శివను కుక్క పిల్ల మాత్రం ఉండకూడదు. ఓకేనా?